మేము ఏమైతే చూసామో, మా కళ్ళతో మేము ఏమైతే చూసామో, అంతకుముందు ఉద్దానానికి, తుఫాన్ రాకముందు ఉద్దానానికి, వచ్చిన తర్వాత ఉద్దానానికి ఆ తేడా చూపించడానికి ఇది ఒక మా చిన్నపాటి ప్రయత్నం. ఉద్దానం 3 పంటలు పండే భూమి, అనేక జీవనదుల ప్రాంతం. 3 పంటలు పుష్కలంగా పండి తూర్పుగోదావరి జిల్లాకి కోనసీమ ఎలాంటిదో, శ్రీకాకుళం జిల్లాకి, ఉత్తరాంధ్రకి ఇది ఉద్దానం అలాంటి ప్రాంతం. అలాంటి ప్రాంతం రకరకాల పరిస్థితుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉండి ఇంత చక్కటి ప్రదేశం కాదు. ఇక్కడి నుంచే వలసలు, 3 పంటలు పండే భూమి నుంచి వలస వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. అలాంటి బాధలో ఉన్నప్పుడు ఈ టిట్లీ తుఫాన్ బీభత్సం ఎలా ఉందో అని ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. అంతకుముందు ఉద్దానం అనే ప్రాంతం ఎలా ఉందో, ఇన్ని లక్షల కొబ్బరి చెట్లు ఉన్న ప్రాంతం, లక్షలో జీడి తోటలు, బలమైన ఆదాయం ఉన్న ప్రాంతం. అలాంటిది ఇంత బీభత్సానికి గురైతే అసలు ఏం జరిగింది బయట ప్రపంచానికి తెలియకపోతే, మేము ముందు నాకు కూడా టిట్లీ ఒక తుఫాన్ వస్తుందంటే అది కేంద్రీకృతం ఇక్కడ కాదు, మహా తగిలితే ఒరిస్సాకు తగలొచ్చామని ఆంధ్రప్రదేశ్ తీరానికి రాదని చెప్పారు. కానీ దాటిన ఒక రోజు తర్వాత మాకు దాన్ని కొంచెం గట్టిగా తాకిందంటే మాకు ఎంత అనేది అసెస్మెంట్ తెలియలేదు. ఒకవేళ వెళ్ళి చూద్దాం అనుకుంటే జనరల్గా నాకున్న ఆలోచన విధానం ఏంటి, ఎప్పుడైనా సరే బీభత్సం జరిగినప్పుడు, వైపరీత్యం జరిగినప్పుడు సహాయ కార్యక్రమాలకి అవరోధం కాకూడదని చెప్పి జనరల్గా నన్ను నిగ్రహించుకుంటాను. వెళ్ళి రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ, పోలీసు యంత్రాంగాన్ని కానీ వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, వారి సహాయ కార్యక్రమాలకి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మేమందరం ఆలోచించి నిర్ణయం తీసుకొని యాక్చువల్లీ మేము కవాతు కూడా పోస్ట్పోన్ చేసేసుకుందాం అనుకున్నాం. కానీ ఈ పరిస్థితుల్లో ఎంత డ్యామేజ్ జరిగిందో తెలియట్లేదు. చిన్నప్పటి నుండి అనుకున్నారు, వెళ్ళి చూస్తాను. ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసింది కూడా చిన్నపాటితో తీరాన్ని తాకింది కానీ పెద్ద ఇబ్బంది లేదు అన్నట్టుగా ప్రయత్నాలు ఇవన్నీ చూసి మేము కూడా అంతగా సరే తర్వాత వెళ్ళి చూద్దాం అనుకున్న ప్రాక్రియ వచ్చి చూస్తే మేము ఒక రోజుకి సరిపోద్దాం అనుకున్నాం. అంత పెద్ద బీభత్సం జరగలేదు. బయటికి ప్రొజెక్ట్ చేసిన విధానం ప్రకారం వెళ్ళి చూస్తే అది 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 6 రోజులు పట్టింది. ఇంకో 15 రోజులు పట్టినా కానీ అది తట్టుకోలేని పరిస్థితులు. చూసాక మాకు అనిపించింది మేజర్గా ఇందాక మనకు చెప్పినట్టుగా దాదాపు 48 గ్రామాలు తిరిగాం, 700 కిలోమీటర్లు తిరిగాం, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాం, 30 కిలోమీటర్లు లోపు మేము కాలినడకని వెళ్ళాం. ఇంతవరకు వెళ్ళని ప్రాంతాలకు కూడా వెళ్ళాం. ఇంకా చాలా సంధించాల్సిన గిరిజన గ్రామాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటిని చూసి వెళ్ళి చూస్తే మాకు ముందస్తుగా అనిపించింది, ప్రతి గ్రామీణ ప్రజలతో మాట్లాడుతాను మాకు అనిపించింది గవర్నమెంట్ ఇల్ ప్రిపరేషన్ అనిపించింది. గవర్నమెంట్ సంసిద్ధుల్ని చేయలేదు ప్రజల్ని. ఇంత అంటే మనకి 4 సంవత్సరాల క్రితం మనకి తుఫాన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వాజ్ ప్రిపరేషన్ ఇచ్చింది అందరికీ. మేబీ అది విసిరేసినట్టుండే ప్రాంతం ఉద్దానం, లేదంటే అది నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ ప్రాంతం, ఏమో దాని మీద అంత ఫోకస్ ఉండదు. నిజానికి ఎక్కడికి వెళ్ళిన తుఫాన్ షెల్టర్స్ కూడా రెడీగా లేవు, ఇరిగిపోయి ఉన్నాయి, దుమ్ము పట్టేసి ఉన్నాయి, ఎవరు రెడీగా చేయలేదు. సో మా అబ్జర్వేషన్లో మేజర్గా మాకు కనిపించింది, అపార్ట్ ఫ్రమ్ రిలీఫ్ మెజర్స్ అన్ని పక్కన పెడితే అక్కడ ప్రజల నుంచి మేము తీసుకున్నది, ఎందుకంటే ఇది చాలా ఆబ్జెక్టివ్గా తీసుకున్నాం. ఇట్ ఈస్ నాట్, నేను పాలిటిక్స్లోకి వచ్చింది కూడా, జనసేన పెట్టింది కూడా మొదటి పొలిటికల్ డివిడెండ్ ఆర్ పొలిటికల్ మైలేజ్ కంటే కూడా నిజంగా ప్రజలకి ఎక్కడ నష్టం జరుగుతున్న చోట గ్యాప్స్ పోవాలని, దాంట్లో భాగంగానే అదే ఆలోచన ధోరణితో ఇక్కడికి వచ్చాం. మేజర్గా మాకు కనిపించింది ఈ తుఫాన్ బీభత్సం, టిట్లీ తుఫాన్ వస్తుంది, ఇంత చాలా దారుణంగా ఉండబోతుంది అనేది ఒక అంచనా ఉంది. ఆ అంచనాకి ప్రజలు అప్రమత్తం చేస్తుంటే, ఒక చాటింపుల్లాగా వేయించి ప్రజలు అలర్ట్ చేస్తుంటే, అన్ని ప్రభుత్వం చిన్నపోయినా కానీ అట్లీస్ట్ వాళ్ళు వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి సమకూర్చుకునేవాళ్ళు. అట్లీస్ట్ గవర్నమెంట్ ఆ ప్రిపరేషన్ ఇవ్వలేదు. ఒకవేళ అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నభిన్నం అవుద్ది అనుకున్నప్పుడు సహజంగా ఉండే తీర ప్రాంతాల్లో మనకి హ్యామ్ రేడియో ఒకటి యాక్టివ్గా ఉంటుంది. అలాంటి హ్యామ్ రేడియో వ్యవస్థని సరిగ్గా వాళ్ళు చేయలేదు. అలాగే ప్రతి సంవత్సరం వచ్చే కనీసం చిన్నపాటి తుఫాన్ వచ్చినా అక్కడ ముంపుకు గురయ్యే ప్రాంతాలు,
ఇదైపోతాం రైతులు చెప్తా ఉంది. అలాంటప్పుడు కనీసం వారిని కూర్చోబెట్టి హెచ్చరికలు ఎక్కడ చేయలేదు. సో అది మేజర్. అందరూ ఏమన్నారంటే తుఫాన్లు వస్తే కానీ మాకు ఎవరు హెచ్చరికలు చేయలేదు, రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవరు కానీ మాకు హెచ్చరికలు చేయలేదు, కలెక్టరేట్ కానీ అందుకు కలెక్టివ్ అది ఫెయిల్యూర్ అనిపించింది. అది మేజర్ ఇంపాక్ట్. ఒకసారి హుదూద్ లాంటి తుఫాన్ వచ్చినప్పుడు అందరూ అలర్ట్గా ఉండటం వల్ల కొంత డ్యామేజ్ చేయాలి. మన కిటికీలకి చెక్కలు కొట్టున్నారు, ఇంకోటి కొట్టున్నారు, తీర ప్రాంతాలకు వెళ్ళారు, తీర ప్రాంతాలు దాటుకుని దూరంగా వెళ్ళారు, సేఫ్టీ ఫుడ్ ప్యాక్ చేసుకున్నారు. ఇలాంటి ఇది మట్టుకు నిర్లక్ష్యం జరిగింది. ఇది ఎందుకు చేస్తారు అంత పెద్ద అది ఏదైతే దాని తీవ్రత ప్రభుత్వం గుర్తించలేదు, దాని ద్వారా జరిగిన భయంకరమైన డ్యామేజ్. అలాగే ఇలాంటిది ఐ ఆఫ్ ద స్టామ్ ఇక్కడ తాకుద్ది అనేది ఎవరు ప్రకృతి తాలూకు మూవ్మెంట్ని ఎవరు ఊహించలేరు. కానీ ఎంతో కొంత మనం కొంచెం అప్రమత్తంగా ఉండుంటే చాలా బాగుండేది అనేది ఇది ప్రతి ఒక్కరు మా దృష్టికి వచ్చింది. అలాగే ఈ రోజున చూస్తే ప్రతి చోట ఎన్ని కొబ్బరి చెట్లు కూలిపోయినాయి, ఎంత పశువు నష్టం జరిగింది, ఎంత పశు సంపద పోయింది, ఎన్ని ఇళ్ళు పోయినాయి. ఈ రోజుకి ఆ లెక్కలు తీసుకునే వాళ్ళు ఈ రోజుకి గ్రామాలకు వెళ్ళలేదు. బాధ కలుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంది, బయట ప్రపంచానికి తెలియదు. అంటే మా అందరికీ బయట నుంచి మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి గారికి ఇది పిఆర్ ఎక్సర్సైజ్ అయిపోయింది. బాగా ఫోటోలు దించుకొని రబ్బర్ బూట్లు వేసుకొని డింగీల్లో తిరుగుతూ మేము బాగా చేసామని, దీనికంటే కూడా మేము కోరుకుంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గర సహజంగా వెళ్ళి చూడాల్సింది. వాళ్ళ కోపతాపాలు ఉన్నాయి, ఆగ్రహావేశాలు ఉన్నాయి. నన్ను కూడా అడుగుతున్నారు, మీరు ఇంకింత ఇట్లా ఏమి మాకు చేయండి అంటే నాకు నిస్సహాయత ఉంది. మేము ప్రభుత్వంలో లేము, ప్రభుత్వం తెలుగుదేశం చేతుల్లో ఉంది. ముందుగా హెచ్చరికలు పంపించాల్సింది, ఇవన్నీ వాళ్ళకి అండగా ఉండాల్సింది. మామూలుగా ఆగ్రహవేశాలకి ఇది పిఆర్ ఎక్సైజ్ కాదు, ఇది ప్రూవింగ్ ఏ పాయింట్ కాదు. ఇది ఈ టైమ్స్ విపత్తు సమయంలో ఏ పార్టీ ముందుకెళ్ళింది కానీ ఎంత చేసామన్నది. దీంట్లో కూడా ఎవరికి కూడా సంపూర్ణమైన ఒక పిఆర్ ఎక్సైజ్ లాగా అయిపోయింది. కానీ కేంద్రం నుంచి కూడా మాకు ఇబ్బంది ఉంది, బాగుంది కేంద్రం నుంచి కూడా. కానీ దానికి ముఖ్య కారణం మన సహాయం అడగాలి కదా. కేంద్రాన్ని కూడా సహాయం అడగాలంటే జరిగిన డ్యామేజ్ని చూపించాలి. ప్రధానమంత్రికు కేంద్ర శాఖలకు మాకు ఇలాంటి ప్రాంతం ఇది ఆల్రెడీ కిడ్నీ తాగడికి ఇలాంటి ఇబ్బందులు ఉన్న ప్రాంతం ఇది, ఇలా పచ్చటి ప్రాంతం సర్వనాశనం అయిపోయింది. అవి వెళ్తే కదా బయటికి విజువల్స్. ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూర్చొని అంత బాగా జరిగిపోయి రిలీఫ్ మెషర్స్ బాగున్నాయంటే కేంద్రమే హెల్ప్ చేస్తుంది. కేంద్రం నాటికే నైతికంగా మనం మాట్లాడాలని మనం చూపించాలి. బేసిక్గా ముఖ్యమంత్రి గారు అందులో బలంగా విఫలమయ్యారని చెప్పి మాకు బలంగా అనిపించింది. ఇది ప్రజల నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. అలాగే ఏ మూలకి వెళ్ళినా మళ్ళీ ఈ సహాయ కార్యక్రమాల్లో కూడా మా దృష్టికి బాగా వచ్చింది. మళ్ళీ దీంట్లో కూడా కొన్ని ప్రాంతాలకు చేస్తున్నారు. కరెంట్ రిస్టరేషన్ కూడా ఎలా ఉందంటే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఏ మూలకెళ్ళి మీరు చూస్తున్న విజువల్స్ మెయిన్ రోడ్లో ఆపింది. మెయిన్ రోడ్లో ఉన్న చుట్టుపక్కల ఒక 500 కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ వరకు చేస్తున్నారు, కానీ లోపల గ్రామాలకు వెళ్ళట్లేదు. మెయిన్గా ఇబ్బంది పడుతుంది. అలాగే కరెంటు తిరిగి పునరుద్ధరించడం కూడా మీరు ఇమీడియట్ హెల్ప్ రోడ్డు మీద గ్రామాలకి వెళ్ళింది, కానీ రోడ్డు లోపల ఉన్న గ్రామాలకి చాలా ఇబ్బంది పడ్డారు 11-12 రోజులు. కానీ ఈ రోజుకి కరెంట్ లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి. చాలా కాన్ఫ్లిక్టింగ్. అంటే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇన్ని పోల్స్ పడిపోయినాయి అన్నారు. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వేరే విధంగా లెక్కలు చెప్పారు. మళ్ళీ తర్వాత 3 రకాల రిపోర్ట్స్ చెప్పారు. 18,000 ఒకసారి అంటారు, 30,000 ఒకసారి అంటారు, ఇంకోసారి ఇంకొక లెక్క. ఇన్ని కన్ఫ్యూజన్. వాళ్ళకి ఇతిమిద్దంగా ఇంత నష్టం జరిగేదని వాళ్ళే ఒక అంచనా లేదు. ముగ్గురు మూడు తీరులుగా ఉంది. అలాగే ఏ మూలకిలో సహాయ కార్యక్రమాలు కూడా ఎలా ఉన్నాయంటే కొంత చేస్తున్నారు. ఆ చేసేవి కూడా ఎలా ఉన్నాయంటే మా కూర్చోబెట్టి వీళ్ళు మనకు ఓట్లు లేరు అందుకని వీళ్ళు చేయట్లేదు, వీళ్ళంటే వీళ్ళు గతంలో వైసీపీ పార్టీకి పనిచేశారు అందుకని మనం వీళ్ళకి చేయకూడదు, ఇట్లా కూర్చోబెట్టి కొంత జనసేన సంబంధించిన లేదని ఇట్లా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మేమేం కోరుకుంటున్నామండి ఇలాంటి పరిస్థితులు. అలాగే గిరిజన గ్రామాలని జీలుగు చెట్టు బెరడు తిని బతికారు ఒక 9-10 రోజుల దాకా. అంటే ఈ పరిస్థితుల్లో కూడా జీలుగు చెట్టు బెరడు తిని బతకాల్సిన పరిస్థితులు ఏముంది? నిజంగా ప్రిపేర్ అంటే మనుషులు చిన్నపిల్లలు చచ్చిపోయారు. రేపొద్దున ఏ మూలకల్లో డిసెంట్రీ ఒకటి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇందాక మీరు చూసిన విజువల్లో మంటలు వస్తున్న విజువల్ చూశారు. అదేంటంటే జీడి చెట్లు కాలిపోతున్నాయి. రేపొద్దున జరగబోయే విపత్తు ఏముందంటే మాకు ఇబ్బంది అనిపించింది. వెళ్తుంటే పరిగెత్తుకుంటూ కొంతమంది వస్తూ ఉన్నారు. దేనికి వెళ్తున్నారంటే మా గ్రామాలు కాలిపోతున్నాయి, మాకున్న జీడి కొట్టి పడిపోయిన జీడి చెట్లు కాలిపోతున్నాయి, అందుకని మా ఇళ్ళకి వచ్చేస్తాను భయంతో వెళ్తున్నాం అని. అది 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్న గ్రామం. వెళ్ళి చూస్తే
ఈ రోజున ఇంత కొంత తేమన్న ప్రదేశం ఇప్పుడు ఉన్న వాతావరణం ఉంది. అలాంటిది ఎండాకాలంలో తీసేకపోతే వెంటనే క్లియర్ చేయకపోతే, ఒకటి పంట కొత్త మొక్కలు వేయలేరు, రెండు ఇవి ఇలాగే ఉంచేస్తే రేపొద్దున అగ్ని ప్రమాదాలు జరిగింది. ఈసారి ఆస్తి నష్టం జరిగింది, మొన్న ఈసారి చాలా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. మనుషులు ఇటు తప్పించుకోలేరు. సో అష్టదిగ్బంధంలో కూరుకుపోయి చుట్టుపక్కల ఫైర్ వచ్చేసి ప్రాణాలు అగ్ని ప్రమాదాలు జరిగి నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటివన్నీ చాలా యుద్ధ ప్రాతిపాదికన చేయాల్సినవి. ఇది విజయోత్సవాలు జరుపుకునే సమయం కాదు, చింతించాల్సిన సమయం, ఇది బాధపడాల్సిన సమయం, అండగా నిలబడాల్సిన సమయం. అంతేగాని ఇబ్బంది కలుగుతుంటే అరే మన ఇప్పుడు ఎవరికి ప్రూవ్ చేయాలి ఈ పాయింట్? తెలుగుదేశం పార్టీ ప్రజలకు నిలబడాల్సిన సమయం, అంతేగాని విజయోత్సవాలు బైక్ ర్యాలీలు చేసే సమయం అది. మాకు అది ఇబ్బందిగా ఉంది. అది ఎవరు చేసినా తప్పే. అది ఈ సంవత్సరం విజయోత్సవాలు జరుపుకునే సమయాలు కాదు ఇవి, ఎవరికి పాయింట్లు ప్రూవ్ చేయాల్సిన సమయాలు కాదు. ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి అంతా అయిపోయింది, మొత్తం కూర్చొని మనకి అధికారులను సత్కరిస్తూ ఉంటే అసలు యాక్చువల్ డ్యామేజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అసెస్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. ఒక పంట మీద వచ్చేది వాళ్ళు చెప్తా ఉన్నారు, కూర్చోబెట్టి మేము ఈ పంట మీద ఒక బస్తా జీడిపప్పు అమ్మితే ఒక 12,000 వస్తుంది. అలాంటిది ఒక 5 బస్తాలు అమ్మితే జీడిపిక్కల్ని మా కుటుంబాలు బాగుపడిపోతాయి. మా పిల్లలకి ఇంజనీరింగ్ ఫీజులు ఇంకో ఫీజులో కట్టుకోవచ్చు, లేదంటే మా పిల్లలకి పెళ్లి చేయొచ్చు. అలాంటిది సర్వనాశనం అయితే ఒక తోట లేదు. అలాగే ఫిషర్మెన్ మత్స్యకారులకి చాలా తీరని నష్టం కలిగింది. మేము భావనా పాటుకి వెళ్ళాం, భావనా పాటుకి అక్కడ ప్రభుత్వం చెప్పే లెక్కలు వేరున్నాయి. వాళ్ళకి నిజంగా అట్లీస్ట్ ఇక్కడ రైతులకి ఎంతో కొంత సెంటు భూమి నుంచి 2 సెంట్లు 2 ఎకరాలు 2 సెంట్లు ఇట్లా అరెకరంలో రైతులు, మత్స్యకారులను చూస్తే ఇంకా చాలా బాధాకరమైన పరిస్థితి. మొత్తం వలలు పోయినాయి, మొత్తం కూర్చొని చాలా బోట్లు కనిపించట్లేదు. నిజంగా బోట్లు కనిపించట్లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వం కోస్ట్ గార్డ్ హెల్ప్ తీసుకొని ఉండాల్సింది. ఒక హెలికాప్టర్లు గుర్తించాల్సింది బోట్లు ఎక్కడున్నాయో అని చెప్పి కొన్ని మరబోట్లు కనిపించట్లేదని. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చినా ఎందుకు చేయలేదో మాకు అర్థం కాలేదు. సో మేము కోరుకున్న ముందస్తుగా వారికి వేరే ఉపాధి లేదు, వారి సముద్రం వేట మీద బతికే వాళ్ళు మత్స్యకారులకు ముందుగా అండగా నిలబడాలి ప్రభుత్వం. వాళ్ళకు కొంత నిజంగా కానీ సైక్లోన్ టైంలో ఉంటే వాళ్ళు కొంత కాంపెన్సేషన్ ముందే ఇచ్చి ఉండాల్సింది. ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయింది. అలాగే తర్వాత కూడా వాళ్ళకి అండగా నిలబడి ఉండాల్సిందే. చాలా నలిగిపోయినారు, ముఖ్యంగా మత్స్యకారులకు మేము కోరుకునేది, మా తరపున డిమాండ్ కూడా మేము పెట్టుకుంది. వారికి ఎంతైతే వారి వలలకు కానీ, వారి బోట్లకు కానీ, వారి మోటరైజ్డ్ బోట్స్ కానీ వారి జీవన విధానాల ప్రమాణాలు పెంచేలాగా ఖచ్చితంగా ప్రభుత్వం మత్స్యకారులకి ఒక స్పెషల్ ప్యాకేజ్, మిగతా రైతులన్నింటినీ పక్కన పెట్టి మత్స్యకారులకి మరింత అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీర ప్రాంతాలంతా ఉన్నారు మత్స్యకారులు. ఆ మత్స్యకారుల గురించి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం చేసి ఎలా నిలబడాలి అనేది వాళ్ళు అడుగుతున్నారు. కొంతమంది లక్షల్లో 1 లక్ష రూపాయలు అడుగుతున్నారు, మా బోట్లు రిపేర్ చేయమని అడుగుతున్నారు, లేదంటే తుఫాన్ షెల్టర్స్ ఇంకా బలంగా పెంచేలా అడుగుతున్నారు. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి రేషన్ వచ్చి మాకు ఒక 2-3 రోజులు మాకు అదనంగా ఇవ్వండి అని అడుగుతున్నారు ఉచితంగా. ఇవన్నీ ఒకసారి ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే చాలా వేల ఎకరాల వరి పంట నష్టం. దానికి మేము కోరుకుంటుంది కూడా మేము అందరితో మాట్లాడి, చాలా మంది పెద్దలతో మాట్లాడి రిపోర్ట్స్ తీసుకొని మనం వ్యవసాయం ముఖ్యంగా వరికి ఒక హెక్టార్కి ఒక 40,000 రూపాయలు గవర్నమెంట్ పే చేయాలని వరి రైతుకి అండగా నిలబడాలని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా హార్టికల్చర్లో క్యాషూకి జీడికి 50,000 రూపాయలు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది చనిపోయి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అలాగే మామిడి, తర్వాత పనస చెట్లు, ఇవన్నీ వీటి మీద ఆధారపడే వ్యక్తులు వీళ్ళందరూ. అలాగే మామిడి చెట్లకి 50,000 హెక్టార్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మన అరటి పంటకి 50,000 ఇవ్వాల్సిన హెక్టార్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా కొబ్బరికి మేము కోరుకుంటుంది, నేను కొబ్బరి 1,500 కాకుండా 3,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే దీంట్లో మేము వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళు గీత కార్మికులు మా దృష్టికి వచ్చారు. మమ్మల్ని అందరూ గురించి మాట్లాడుతున్నారు, మా కళ్ళు గీత కార్మికులు మీరు పట్టించుకోవట్లేదు, మీరు ఒకసారి మా చెట్ల మీద ఆధారం ఇవి కూడా దెబ్బతున్నాయి, దీని మీద మాకు ఒక ఇప్పించంటే మేము వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కనీసం ఒక 2,000 అండగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము మేజర్గా కోరుకుంటుంది ఫిషరీస్ మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ ఫిషింగ్కి సంబంధించిన ఒక 30,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అపార్ట్ ఫ్రమ్ వాళ్ళకి స్పెషల్ ప్లానింగ్ కాకుండా. అలాగే చాలా చోట్ల మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఫోటోలు తీసి పంపించమంటా ఉంటున్నారు అధికారులు. బ్యాటరీ వాళ్ళు ఏమంటారు, మాకు ఫోన్స్లో సెల్ ఛార్జ్ లేదు, కరెంట్ లేదు, గేదెలని చనిపోయిన పశువులను కళేబరాలను పెట్టుకొని మేము ఎక్కడ బతుకు, వీళ్ళు 4-5 రోజులు రాకపోతే మేము పూడ్చాం.
పూర్తి చేస్తే అసలు మాకు సెల్ ఫోన్స్ కరెంట్ లేదు, పవర్ లేదు, ఎక్కడి నుంచి ఛార్జ్ చేసుకుని ఎక్కడ తీయండి, ఇవేమో వాసనతో డబ్బులు వస్తే మళ్ళీ మాకు జబ్బులు వస్తాయని చెప్పి మేము పూరిస్తే చూపించేప్పటికి స్థలాలు మేము అవి కాదంటే వాళ్ళ ఫోటోలు అవిస్తే కానీ మాకు ఇవ్వనంటున్నారు. అలా కాకుండా కొంచెం మానవతా దృష్టితోటి, కొంచెం పెద్ద మనసుతోటి, ఇది ముఖ్యమంత్రిగా మేము కోరుకుంటుంది. కనీసం ఇలా లెక్కలు వేయకుండా కనీసం ఒక 40,000 రూపాయలు ఒక పశువుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి ఆవులకి, గదులకి కానీ, అలాగే మేకలకి, గొర్రెలకి చనిపోయిన ప్రతి యానం దానికి ఒక 5,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే కనీసం పాక్షికంగా కానీ ఏదైనా ఎట్లాంటి ఇల్లు అయిపోయిన వాటికి మేము కోరుకుంటుంది 50,000 రూపాయలు కనీసం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చిన్నపాటి కొట్లు పోయినాయి, చిన్నపాటి అసంఘటిత కార్మికులు, చిన్న కిరాణా షాపులు పెట్టుకునే వాళ్ళు పోయిన దానికి ఒక 20,000 రూపాయలు వాళ్ళకి అండగా ఉందని కోరుకుంటున్నాం. అలాగే చాలా మంది వృత్తి ఆధారిత వ్యక్తులు ఉన్నారు, చిన్న కమ్మరి పని చేసేవాళ్ళు, లేదంటే మన చిన్న పాటర్స్, కుమ్మర్లు, ఇవన్నీ మేము కోరుకుంటుందంటే వాళ్ళు కనీసం ఒక 10,000 రూపాయలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం, వన్ టైం కాంపెన్సేషన్ ఇచ్చి తీరాలని మేము కోరుకుంటా ఉన్నాం. వీటన్నిటికంటే కూడా మేము కోరుకుంటున్న మేజర్ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరుకున్నాడు, 100% ఈ కొబ్బరి పంట నష్టపోయిన వాళ్ళకి సంపూర్ణ ఈ నష్టపోయిన మండలాల్లో, దెబ్బతిన్న మండలాల్లో మిగతా రాష్ట్రాలకి, మిగతా జిల్లాలకి మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ముఖ్యంగా ఆల్రెడీ వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, దాంట్లో ఎక్కువ దెబ్బతిన్న మన ఉద్దానం ప్రాంతానికి మీరు సంపూర్ణంగా రుణమాఫీ చేయాల్సిన అవసరం, వాళ్ళకి సంపూర్ణమైన రుణమాఫీ చేయాలి అనేది మేము మా డిమాండ్. ఇది అలాగే అన్ని ఈ అలాగే హార్టికల్చర్లో ముఖ్యంగా ఈ పంటల దాంట్లో మన కొబ్బరి చెట్లు దాదాపు 90% పడిపోయినాయి. ఆ ఉన్న 10% కూడా ఎలా ఉన్నాయంటే పడి మువ్వలు ఇరిగిపోయినాయి. ఆ మువ్వలు ఇరిగిపోతే ఎందుకు పనికిరావు, మొత్తం మీద చూస్తే 1% చెట్లు తిరిగి ఉంటాయేమో. ఆ నిలబడిన చెట్లు కూడా కాంపెన్సేషన్ పే చేయాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. అలాగే ఈ ఫ్యూచర్లో ఇంకెవ్వరు కూడా ఇక్కడి నుంచి వలసలు చాలా బలంగా పెరిగిపోయే సమయం ఇది. మా రైతులు కూడా ఏమన్నారంటే అక్కడ ఉన్న ఉద్దానం ప్రజానీకం, పోయినసారి తుఫాన్ వచ్చింది 1999లో ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడు, అప్పుడు దాకా మేము వలసలు లేవు, మేము వలసలు వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళం కదా, అలాంటిది వలసలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని ఈసారి వలసలు మరింత పెరిగిపోతాయి. ఇంకో మేజర్ భయం ఏముందంటే ఇప్పుడు కానీ మా ప్రభుత్వం అండగా నిలబడకపోతే మేము మా భూములు అమ్మేసుకొని, ఆల్రెడీ కొంతమంది ఏజెంట్స్ స్టార్ట్ అయ్యారని భూమి రావు ఇంకా అమ్మేసుకొని ఇప్పుడు 20 సంవత్సరాల దాకా ఎక్కడ వెయిట్ చేస్తారు, అమ్మేసేయని చెప్పి ఆ ఒత్తిడి పెరిగిపోతా ఉంది. ముందుగా చిన్నపాటి ఒక 50 గడపలు 100 గడపలు ఉన్న గ్రామాల మీద ఆల్రెడీ ఏజెంట్స్ కొంతమంది స్టార్ట్ అయ్యి అప్పుడు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అందుకని మేము వలసలు వెళ్ళడానికి ఇష్టపడటం, మాకు ఎట్లా అయినా సరే రుణమాఫీ చేయించండి అనేది వాళ్ళ బలమైన డిమాండ్. ఒకవేళ ప్రభుత్వం కానీ రుణమాఫీకి నిలబడకపోతే ఉత్తరాంధ్ర నుంచి వలసలు కోరుకుంటుందని మేము భావిస్తున్నాం. అలాగే మేము అనుకుంటుంది కూడా ఒకసారి ఇప్పుడు ప్రతి పంటకి 50,000 మామిడికి కానీ, క్యాష్యూకి కానీ, కొబ్బరి చెట్లకు కానీ, ఇవి కాకుండా ప్రతి సంవత్సరం అవి తిరిగి ఆదాయం 10 సంవత్సరాలు పడుతుంది ఒక చెట్టు ఎదగడానికి. అప్పుడు దాకా ఈ జీడికి కానీ కనీసం 10 సంవత్సరాలు ఒక హెక్టార్కి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 10 years ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళకి అండగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సెట్టింగ్ అప్ ఇప్పుడు లాస్ట్ టైం ఉత్తరాంధ్రలో పర్యటనలో కూడా నన్ను అడుగుతుంది ఏంటంటే, ముఖ్యంగా మనకి ఇంత కొబ్బరి పంట ఉంది, ఇంత జీడి పంట ఉంది, ఇక్కడ దీన్ని ముడిసరుకుని కానీ దీన్ని మరింత పెంచేలాగా క్యాష్యూ బోర్డు లేదు, కోకోనట్ బోర్డు లేదు మన ఆంధ్రప్రదేశ్లో. అందుకని మెయిన్గా ఉద్దానంలో ఇప్పుడు అట్లీస్ట్ దెబ్బతినేసిన ఎప్పటికైనా సరే ఒక కోకోనట్ బోర్డు పెట్టాల్సిన అవసరం ఉంది ఉద్దానం ప్రాంతంలో. అలాగే పలాసలో ఒక క్యాష్యూ బోర్డు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా మత్స్యకారులకి మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ, చాలా నిర్లక్ష్యంగా చేయబడ్డ మత్స్యకారుల జీవితాలు. అక్కడ ఒక్కొక్క 10 కుర్రాడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మేము కూర్చుంది ఇదే హుద్దు ఇలాంటి తుఫాను వస్తే వైజాగ్లో మీరు సిటీ కాబట్టి మీరు అంటున్నారు, మేము గ్రామాలు నిలబడాలన్నా మేము బతికుండకూడదు, మా గ్రామాలు, మా మత్స్యకారుల గ్రామాల్లో చిన్న 16-18 ఏళ్ళ కుర్రాళ్ళు. ఇంత ఆవేదన ఉంది, ఎంత బాధ ఉంది. ఇది ఎక్కడో చోట ప్రభుత్వాలు కానీ దీన్ని స్పందించకపోతే,
ప్రతిదాన్ని రాజకీయ లబ్ధి కోసం మనం చూస్తుంటే ఇది చాలా దెబ్బతినే పరిస్థితి. మళ్ళీ ఆ కోపం ఏ రూపంలో తీసుకుంటుందో ఒక 5-6 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మనం ఊహించలేం. అందుకని ప్రభుత్వాన్ని కూడా దీనికి చాలా మంది ఇల్లు కులిపి బాత్రూంలో ఉన్న ఎవరెవరి ఇళ్లలో స్థలాలు లేక వాళ్ళ బాత్రూంలో ఉన్న పరిస్థితులు వచ్చేసినాయి. ఇలాగే చాలా మంది ఏమంటున్నారంటే మాకు 1,00,000 ఇళ్లలో పూర్తి అవ్వట్లేదు, కనీసం ఈసారి ప్రత్యేకమైన దీని కేంద్రం మన రాష్ట్రం దృష్టి సారించాలి దీని మీద. 1.5 లక్షల ఇల్లు కూడా కొంచెం పెద్ద బలమైన పక్క ఇళ్లు కట్టాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ హౌసింగ్ కావాలని కోరుకుంటా ఉన్నారు. అది ఒక పర్టికులర్ టైం లైన్లో, ఒక టైం బౌండ్లో. వీటన్నిటికంటే కూడా ఒకటి విపత్తు, ఇవన్నీ బియ్యాలు ఇవన్నీ కాకుండా యువత ఏం కోరుకుంటున్నారంటే ఒక బలమైన మార్పుని అయితే చూస్తున్నాం. ఏ మూలకి వెళ్ళినా అదేదో ఒక నన్ను చూసి జనం రావడంగా చెప్పుకోవడానికి నన్ను కూడా అడుగుతున్నారు, నువ్వు వస్తే నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు శాసనసభల్లో లేవు, చట్టసభల్లో లేవు, కానీ మీ దగ్గరికి ఎందుకు వచ్చి చెప్తున్నావు, మీ దగ్గరికి ఎందుకు వచ్చి మా సమస్యను బయటకు తీసుకెళ్తారని చెప్పి వాళ్ళు కోరుకుంటుంది కూడా. మాకు ఇంత నిరుద్యోగం ఉంది, ఉపాధి అవకాశాలు చదువుకున్న విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. నాకు ఆశ్చర్యపోయిన వాళ్ళు ఒక్కొక్కరు డిగ్రీ చదివి ఉన్నారు, వాళ్ళు తప్పన పడుతూ ఉన్నారు మాకు ఉపాధి అవకాశాలు ఆడపిల్లలు. అలాగే ఇంకొక మా దృష్టిలోకి వచ్చిన సమస్యలు ఏంటంటే ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఇస్తూ ఉంది. వచ్చిన ఫామ్లో టిక్కులు పెట్టాలి, దేనికి వాళ్ళకి ఉన్న దాంట్లో 13 ప్రశ్నలు ఉన్నాయి. దాంట్లో అర్హత సాధించడానికి 13 టిక్కులు పెట్టిన ఒక చిన్నపాటి కారణంతో మీకు ఎకరం భూమి ఉంది, సెంటు భూమి ఉంది, ఈ అర్హత కాదని చెప్పి దాంట్లో మరింత ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. అలాగే వెనుకబడ్డ ప్రాంతాన్ని ఉత్తరాంధ్రని శ్రీకాకుళాన్ని మీరు కొంచెం రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం జాగ్రత్తగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీంట్లో మాకు అనిపించింది చాలా బాధ కలిగిన అంశాలు ఏంటంటే మా దృష్టికి వచ్చినాయి కూడా. ముఖ్యమంత్రి గారు దీన్ని ప్యూర్లీ PR ఎక్సైజ్ చేశారా, నేను ఎంత బాగా చేస్తున్నాను, అది మాకు చాలా బాధ కలిగించింది. ఇది శవాల మీద పేలాలు ఎరుకున్నట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో PR ఎక్సైజ్ ఎవరైనా చేస్తారా? ఇది పద్ధతి అనేది అవసరం. ఇలాంటి అవసరాలు ఉండకుండానే కదా మేము జనసేన పార్టీ మీకు ముఖ్యమంత్రి గారికి అండగా ఉంది. మేము చాలా ఆబ్జెక్టివ్గా ఉంటాం. వీఆర్ నాట్ లైక్ వైసీపీ ఆర్ మిగతా పార్టీస్ లాగా మేము అడ్డుకొని విమర్శించాం. చాలా బాధ్యత గల వ్యక్తులు, చాలా బాధ్యతగా సూచనలు చేస్తాం, సమస్యలను దృష్టికి తీసుకొస్తాం, అంతేగాని కూర్చోబెట్టి అడ్డుగోలుగా విమర్శించాం. అలాంటి ఇంత బాధ్యతగా ముఖ్యమంత్రిగా తను ఒక PR ఎక్సైజ్ లా చేసి అసలు కేంద్ర రాష్ట్రం లేని సమస్యలు లేవు అని చెప్పేసి దాన్ని పూర్తిగా మనం సమస్యను పరిష్కారం చేస్తాం, సన్మానాలు చేసేసుకుందాం అని చెప్పి సన్మానాలు చేయించుకునే పరిస్థితి చూస్తే వాస్తవం అక్కడ అలా లేదు. మీరు కూడా మీ కనెక్షన్స్ ద్వారా, మీ నెట్వర్క్ ద్వారా ఒకసారి తెలుసు ప్రపంచం దృష్టికి తీసుకురావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే కొంచెం చోట్ల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, నేను అడిగాను, చాలా ఆశ్చర్యకరంగా కనిపించింది ఏంటంటే, ఎంత ఇచ్చారమ్మంటే 500 రూపాయలు ఇచ్చారన్నారు. మేమేమనుకున్నామంటే 500 రూపాయలు కుటుంబం వ్యక్తికి 5 రూపాయలు ఇచ్చారేమో అనుకున్నాను. చూసి కదా ఊరంతా కలిపి 500 రూపాయలు ఇచ్చారు. ఒక 50 కుటుంబాలు, 40 ఉన్న కుటుంబాల గ్రామాలకి. మళ్ళీ మీరే ఖర్చు పెట్టుకోండి, మళ్ళీ మీరే మేము డబ్బులు చేస్తాం. మళ్ళీ ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు కనీసం 2/3 ఆపేస్తారు డబ్బులు. MRO అడిగితే మా దగ్గర డబ్బులు లేవండి. ఇట్లాగా ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది. మళ్ళీ దీంట్లో ఏ మూలకన్నా జన్మభూమి కమిటీస్ అనేది పక్కనే వస్తున్నాయి. ఇల్లుకి అవసరం లేదు, వీళ్ళకి అవసరం లేదు అని చెప్పి జన్మభూమి కమిటీలో ఒకటి చాలా దారుణంగా మళ్ళీ దీంట్లో పక్షపాత ధోరణి విపరీతం చూపిస్తూ మళ్ళీ చేయిస్తూ ఉన్నాయి. అసలు నిజంగా ఒక మండల రెవెన్యూ ఆఫీసరో లేదంటే మనకు డెవలప్మెంట్ ఆఫీసర్ వీళ్ళు కాకుండా నిజంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ బలంగా ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి దాపురించేది ఉండేది కాదు. వెళ్ళి ఎక్కడో పట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఎక్కడో మండల రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వెళ్ళి స్థానికంగా సర్పంచ్లను అడిగేవాళ్ళు. ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైందని, దాన్ని ఎంత దెబ్బతిన్నాం అది లేకపోవడం వల్లనేది ఇది ఇంకొక కోణంలో బలంగా మాకు ప్రస్ఫుటంగా మాకు తెలిసింది. అన్నిటికీ మాకు ఇబ్బందికరమైంది ఏమనిపించిందంటే, 2 మంత్రులు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, కళా వెంకట్రావు గారు ఉన్నారు. కళా వెంకట్రావు గారు అయితే పవర్ మినిస్టర్ అయినా మీరు ముందస్తుగా ఊహించలేకపోయారా? వీళ్ళు అసలు దృష్టి వీళ్ళకి శ్రీకాకుళం జిల్లా మీద ఉందా? ఇలాంటి విపత్తుల మీద వీళ్ళకి అవగాహన ఉందా? అవగాహన ఉంటే ఇలా జరుగుద్దా? నిజంగా మాకు అనిపించింది అచ్చెన్నాయుడు గారికి మంత్రులు, కళా వెంకట్రావు గారు, మిగతా తదితరులు రామ్మోహన్ నాయుడు గారు కానీ వీళ్ళెవరు బలమైన దృష్టి సారించలేదు దీని మీద. కొంత దీన్ని దాటిగా గాలి కుదిలేశారని అనిపించింది. కేవలం వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని మిగతా ప్రజలు పట్టించుకోవట్లేదు. దానివల్ల ఇంత విపత్తుకు దారి తీస్తుంది అనేది సర్వత్రా అందరూ మాకు చెప్తున్న అభిప్రాయం. అలాగే మేము
అలా మేము మా సైడ్ నుంచి మేము ఏం చేస్తామంటే వీఆర్ రైటింగ్ లెటర్ టు అంటే మేము ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి అంటే అసలు ముందు విపత్తు జరిగిన డ్యామేజ్ ఏ స్థాయిలో జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పలేదు. అందుకే మేమేం చేస్తున్నామంటే మేము జరిగిన విపత్తుని ఫోటోగ్రాఫ్స్ డాక్యుమెంట్ అన్నీ చేసి ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. వాళ్ళ రిప్రజెంటేటివ్ రేపు మేము గవర్నర్ నరసింహన్ గారికి కూడా ఇస్తాం. ఎందుకంటే మాకు గవర్నర్ నరసింహన్ గారు బాగా జరిగిన మెచ్చుకోవడం మాకు నిజంగా బాగా జరిగినాయి అనుకుని వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయనకి నిజంగా సంపూర్ణ అవగాహన లేకుండా మాట్లాడారా అన్న ఆలోచన మాకు వచ్చింది. అందుకని దాన్ని అది ఒకసారి దృష్టికి తీసుకెళ్తాం గవర్నర్ గారికి. ఉద్దానం అనే దాన్ని ప్రధానమంత్రి గారు స్పెషల్ కేసుగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కిడ్నీ వ్యాధులతో బాధపడతా ఉన్నారు, వలసలు వెళ్ళిపోతున్న ప్రాంతం, వివక్షకు గురి కాబడ్డ ప్రాంతం, దోపిడీకి గురి కాబడ్డ ప్రాంతం, ఇది నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. అలాగే భాషా యాసలకి మీద వెటకారం చేసి అయిపోయిన ఇదేంది. ప్రతి యువతకి ఎంత కోపం ఉందంటే మా సిక్కువాలంటే చిన్న చూపా అన్నా, ఏ మూలకి వెళ్ళినా అంటే మా భాషా యాసలను తిడతారా, మా భాషా యాసలను అగౌరవపరుస్తారు. దానితో మేము వలసలు వెళ్ళిపోతే మమ్మల్ని పట్టించుకోరా, స్థానిక నాయకులు పట్టించుకోరు, పెద్ద నాయకులు పట్టించుకోరు అని మేము ఊర్లు వదిలి వెళ్ళిపోవాలని అందరం ఇక్కడి నుంచి. ఆడపడుచులు కానీ, అన్నదమ్ములు కానీ, యువత కానీ, మేము అంత అంటరాని వాళ్ళం, మేము అంత పనికిమాలిన వాళ్ళమా, మేము దేశస్తులం కాదు. ఇంత వేదన ఉంది ఒక్కొక్కరు. ఈ స్థాయిలో మనుషులు మాట్లాడుతున్నప్పుడు దీన్ని ప్రభుత్వం కానీ పెద్ద సమగ్రంగా చూడకపోతే ఇది చాలా ప్రత్యేకమైన పరిస్థితులు దారితీసారు. తర్వాత ఎవరు హ్యాండిల్ చేయలేని పరిస్థితులకు వెళ్తారు. అందుకని ఇవన్నీ దృష్టిలో తీసుకొని ఈ దృష్టికోణం నుంచి మేము ప్రధానమంత్రిగా లెటర్ రాస్తున్నాం. అలాగే దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇది కేవలం మీరు ఒక రాజకీయ ప్రయోజనాలకైతే మేము నిజంగా ఇంత ఎలాబరేట్ ఎక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. 2 రోజులు తిరిగేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. బట్ వీఆర్ ఆన్ ఫీల్డ్ రిపోర్ట్ అన్ని తీసుకుని మీరు చూసారు విజువల్స్, మేము అన్ని చెప్పాం, డాక్యుమెంట్ చేసాం. ఈ డాక్యుమెంట్ అన్ని మేము తీసుకెళ్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్థానిక ఉత్తరాంధ్ర నాయకులకు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నాయకులకి, మీరు తెలుగుదేశం పార్టీకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా మీరు బెదిరిస్తున్నారని మా దృష్టికి చాలా చోట్ల వచ్చినాయి. వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ అదర్ దెన్ తెలుగుదేశం అంటే మీరు విపరీతంగా బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. అది ఆ పద్ధతి మీరు మార్చుకోండి దయచేసి. అలా బెదిరింపులు చేస్తూ ఉంటే అది బెదిరిపోయే సమాజం లేదు ఇక్కడ. అందుకని దయచేసి మీరు కూడా కొంచెం మెచ్యూరిటీతో కొంచెం హుందాగా ప్రవర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఒకసారి ఇవి ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి. ఆ బాధ, ఆవేదన, అణిచివేతను ఎంతకాలం ఉంచుకోగలరు. అందుకని ఉత్తరాంధ్ర నాయకులు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నాయకులు కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఇలాంటి రెవెన్యూ యంత్రాంగం ద్వారా, ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మీరు బెదిరింపులు ఇవన్నీ మానుకోకపోతే అది ఫ్యూచర్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. దయచేసి మీరు మీ దృష్టికి తీసుకొస్తాం. కొంచెం దయచేసి మీరు మార్చుకునే పద్ధతి. అలాగే మా తరపు నుంచి అందరూ మేము అడుగుతున్నాం. చాలా మంది మనోహర్ గారు చెప్తారు అవి. మెయిన్గా మేము చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చి అందరూ అడుగుతాను, ఎవరు రారేంటి మాకు శ్రీకాకుళంకి, మా కేరళలో మాకు తుఫాన్ జరిగితే ఇంతమంది స్పందించారు, మాకు ఎందుకు జరగట్లేదు వాళ్ళకి ఒకటి చెప్పాను, ఎవరికి తెలియదు అన్నారు. ఎంత దారుణం జరిగింది. ఇన్ని వేల ఎకరాలు కొబ్బరి చెట్లు రాత్రి 1 గంట 2 గంటల సర్వనాశనం, నేలమట్టం అయిపోయినాయి, జీవితాలు ఛిద్రం అయిపోయినాయి. ఇవి చెప్పాలంటే ఎవరు చెప్పట్లేదంటే మాకు. అందుకని మేమేం చేసామంటే, ఇది చాలా మంది కార్పొరేట్స్తో మాట్లాడుతున్నాం, చాలా మంది విదేశాల నుంచి చాలా మందితో మాట్లాడాం. దయచేసి మీరు ఆదుకొని ఉద్దానాన్ని అని చెప్పుకుంటే దాని భాగంగా అది ఎలా చేస్తాం పార్టీ తరపు నుంచి అనేది మనోహర్ గారు మాట్లాడతారు. అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈ ఎఫెక్టెడ్ మండలాలన్నింటినీ కూడా గుర్తించి ఆయన పిలుపు మేరకు చాలా మంది ఫోన్లు చేశారు. ఇతర ప్రదేశాల నుంచి, మన రాష్ట్రాల నుంచి అనేక మంది ఆయన మిత్రులు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా చాలా మంది ఇందులో మేము భాగస్వామ్యం అవుతామని ముందుకు వచ్చారు. సో ఒక సిస్టమేటిక్ విధానంలో చేయాలి, లాంగ్ టర్మ్ ఆలోచనతో చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. జనసేన పార్టీ తరఫు నుంచి రేపటి నుంచి ఈ 7 మండలాలకి 7 బృందాలు క్షేత్రస్థాయి గ్రామాలన్నింటినీ కూడా పర్యటించి, ముందుగా పాఠశాలలు ఒక వెకేషన్ తర్వాత ఓపెన్ అయ్యాయి కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పెన్స్ ఇవన్నీ సరఫరా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి కొన్ని ప్రాంతాలు మా దృష్టికి వచ్చింది, మలేరియా ఉంది, డైరియా ఉందనే కొన్ని గ్రామాలు మా దృష్టికి తీసుకొచ్చారు. మెడిసిన్స్ పంపిణీ కూడా మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ బృందాలు డాక్టర్స్ తిరిగి వాళ్ళకి మెడిసిన్స్ కూడా పంపిణీ చేస్తాం. మంచినీటి ప్యాకెట్స్ కూడా సరఫరా చేస్తాం.
చలికాలం వస్తుంది కాబట్టి కొన్ని బ్లాంకెట్స్ పంపిణీ కూడా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది షార్ట్ టర్మ్ మెజర్. లాంగ్ టర్మ్ ఓవరాల్గా ఏంటంటే ఎక్కడ కూడా మేము పార్టీ పరంగా నగదు రూపంలో తీసుకోదలుచుకోలేదు. ఒక కమిట్మెంట్ ఇచ్చాం. ఆయన వచ్చిన గ్రామాలన్నింటినీ కూడా ముందుగా అక్కడ ఫస్ట్ ఫేజ్లో కవర్ చేసి 45 గ్రామాలని ఆదుకుంటామనే హామీ ఇచ్చాం. కాబట్టి పార్టీ తరఫు నుంచి షార్ట్ టర్మ్గా ఇమీడియట్గా రేపు నుంచే ఈ మెజర్స్ టేకప్ చేసి వాళ్ళకి రిలీఫ్ ఇస్తున్నాం. లాంగ్ టర్మ్ ప్రతి గ్రామంలో కూడా ఒక డీప్ వాటర్ బోర్వెల్, అది ఎంత ఖర్చు అయినా సరే ప్రతి గ్రామంలో కూడా డీప్ వాటర్ బోర్వెల్ వేసి అక్కడున్న పాఠశాల దగ్గర ఒక ఆరో ప్లాంట్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కోసం ఈ గ్రామాలన్నింటిలో కూడా ఏర్పాటు చేస్తాం. ఇది ఫస్ట్ ఫేజ్లో చేయబోయే కార్యక్రమం. పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లాలో ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి మా మిత్రులు, శ్రేయోభిలాషులు, పౌరులు, చాలా మంది పౌరులు కూడా పార్టీకి సంబంధం లేని వాళ్ళు ముందుకు వచ్చారు. మేము కూడా అందులో పాల్గొంటామని వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా జనసేన పార్టీ ఈ బాధ్యత తరఫున నిలబడి ప్రభుత్వం అందించిన సహాయం కాకుండా అదనంగా మేము కొంచెం మంచి ఆలోచించి ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించబోతున్నాను మీకు చెప్పుకున్నాను. అంటే కన్క్లూడ్ చేయబోయే ముందు జస్ట్ ఒక 3 మాటలు. ప్రజల దగ్గర నుంచి ఉన్నది ముఖ్యమంత్రి గారు నోరు ప్రకటిస్తుంది కానీ చెయ్యి కదలటం లేదు. నోరైతే ప్రకటిస్తుంది కానీ ముఖ్యమంత్రి గారి సహాయానికి ఆయన చెయ్యి అయితే కదలటం లేదనేది రైతులు మాకు చెప్పింది. అలాగే ముఖ్యంగా కొబ్బరి చెట్టు అనేది పెద్ద కొడుకు లాంటి వాడు. అలాంటి పెద్ద కొడుకు నేల కూలిపోతే ఇల్లు చిన్నభిన్నం అయిపోతుంది. అలాంటి పెద్ద కొడుకు కొబ్బరి చెట్టు లాంటి కొన్ని లక్షలు కూలిపోయినాయి. అందుకని ముఖ్యంగా దీన్ని ఈ దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు చెప్పారు. బాగా యూత్లో ఉన్నది ఏంటంటే 2. ఒకటి, మా సిక్కు అంటే చిన్న చూప. మా భాషా యాసలతో పాటు మాకు మా ఉపాధి అవకాశాలు, మా సిక్కులంటే చిన్న చూప అనేది చాలా సర్వత్రా వెలుబుచ్చుతున్న యువత తాలూకు బాధ, ఆవేదన. ఇంకొకటి వాళ్ళు కోరుకుంటుంది కూడా, మాకు 25 కేజీల బియ్యంతో మా జీవితాన్ని ముడిపెట్టేద్దామంటే ఎట్లా? 25 కిలోల బియ్యం కాదు మేము అడుగుతుంది. మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని అడుగుతున్నారు సిక్కోలు యువత. ఎక్కడైనా సరే, రాష్ట్రంలో ఎక్కడైనా సరే వెల్ఫేర్ మెజర్స్తో అదొక తాత్కాలికం, క్షణికమైన మెజర్స్ అయితే వాళ్ళు అడుగుతుంది. ఒక 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు, ఫ్యూచర్ కావాలి మాకు. అందుకని ప్రభుత్వం కూడా దీన్ని యువత ఎట్లా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించి గ్రామీణ రాష్ట్ర మనకు గ్రామీణ ప్రాంతాలకు అండగా నిలబడాలి. ఎందుకంటే అర్బన్ మీద దృష్టి రాష్ట్ర ప్రభుత్వాలు సహజంగానే విలేజెస్ మీద, గ్రామ ప్రాంతాల మీద ఉండదు. దాన్ని దృష్టి సారించుకొని తప్పు సరి చేసుకోవాల్సిందిగా మేము తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. దేశంలోని రాష్ట్రంలోని ఇప్పుడు చాలా తుఫాన్లు వచ్చాయి. చాలా మంది సహాయం చేశారు. పొలిటికల్ పార్టీస్ అవనండి, నాన్ ఎన్జిఓస్ అవనండి చేశారు. ఇక్కడ రాకపోవడానికి కారణం కేవలం రాజకీయ ప్రభావం, రాజకీయ పార్టీలు చేసిన జిమ్మిక్కుల వల్లే వాళ్ళందరూ రావట్లేదు అనేది ఒక విమర్శ ఉంది. దీన్నేమంటారు? రాజకీయ పార్టీలు నాకు తెలియదు, రకరకాల స్టేట్మెంట్స్ అంతా అయిపోయింది. మీరు అంటే కన్ఫ్యూషన్ అంటే అలాగే సార్. ఇప్పుడు అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. అలాంటిది ఒక విపత్తు జరిగినప్పుడు స్పందించే హృదయాల బోళ్ళను ఉన్నాయి, లెక్కలేని ఉన్నాయి. ఇదే దివసీమకి ఎక్కడో మాలుమూల ఊర్ల నుంచి మొత్తం కూర్చోబెట్టి సహాయం చేసిన వ్యక్తులు ఉన్నారు. మొన్నటికి మన ఉదాహరణకి కేరళకి మన ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి సహాయం చేసిన బృందాలు ఉన్నాయి. అలాంటిది ఇక్కడ ఎందుకు రాదు? మన ప్రాంతాలకి చెప్పాలి ప్రభుత్వం. నిజంగా మాకు బాధ కలిగింది ఏంటంటే, ప్రభుత్వాలకి 900 టీములు అవసరమైనప్పుడు మేము 900 టీములు ఉన్నాయి అని చెప్పారు. వాస్తవానికి 150 టీములే పనిచేస్తున్నాయి. నేనేమంటానంటే, మేమేమంటామంటే, అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పండి, మా వాలంటీర్స్ కావాలి. ఇది ఒక పార్టీకి వచ్చిన విపత్తు కాదు, ఒక గ్రామానికి వచ్చిన విపత్తు కాదు, ఒక ప్రాంతానికి వచ్చిన విపత్తు. అలాంటిది మీరు తప్పుతో పట్టించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కాదు, ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అందుకని అది దాన్ని బయటికి తీసుకెళ్ళకపోవటం అనేది ఖచ్చితంగా జరిగిన తప్పది. ఉద్దానం మీద చాలా కాలంగా మీరు ఫైట్ చేస్తున్నారు. చాలా కూడా మీ ఆ గ్రామం మీద ఉంది. మీరు చాలాసార్లు నిరాహార కొంచెం దీక్ష కూడా చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంతవరకు స్పందించింది? తుఫాన్ సరే స్పందించిందా అసలు? కొంత జరిగింది. అంటే నేను డాక్టర్ జోని మన హార్వర్డ్ నుంచి పట్టుకొచ్చాను. ఆయన అంది ఏంటంటే, ఈ టోటల్గా సపోజ్ ఉద్దానం ప్రాంతం మీరు వెళ్తున్నప్పుడు ఆ డిసీజ్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 2 కిలోమీటర్స్లో కిడ్నీ బాధితులు ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ 5 కిలోమీటర్స్ ఉంటారు,
మళ్ళీ రైట్ సైడ్ ఉంటున్నారు, మళ్ళీ అటు ఉంటారు. ఈ జిగ్జాగ్ వెళ్తా ఉంది. దీనికి ఏదో ఒక కంప్లీట్ DNA ప్రొఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ గవర్నమెంట్ షుడ్ డూ. ఆ DNA ప్రొఫైలింగ్ చేయాలి. ఎందుకు ప్రత్యేక పరిస్థితులు వస్తున్నాయి? ఒక సాయిల్ ప్రాబ్లం అనుకుంటే అందరికీ ఒకేసారి రావాలి. ఏం జరుగుతుంది అనేది ఒక ఎలాబొరేట్ గా ఒక వార్ ఫూటింగ్ మెజర్స్ లో చేయాలి. మనుషులు ఇప్పుడు ఇంకా దారుణం ఏం జరుగుతుంది? విపత్తు వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతారు. ప్రభుత్వం ఏమంటుంది? ఇప్పుడు చేతులు ఎత్తేస్తాయి, నీళ్ళు ఎత్తే. ఇప్పుడు డయాలసిస్ చేసుకుంటే వాళ్ళు రాలేరు. ఇదొక ప్రత్యేకమైన సమస్య మళ్ళీ ఉత్పన్నం అవుతా ఉంది. సో ప్రభుత్వం చేసింది నిజాన్ని అవసరానికి అని మేము ప్రభుత్వాన్ని కూడా ఏమంటామంటే మేము కూర్చొని విమర్శించలేదు, దృష్టికి తీసుకొచ్చాం. కానీ వాళ్ళు చేస్తుంది నిజంగా సరిపోదు. అంటే ఒక 5% ఉంటుందా నిజంగా సమస్య తీవ్రతగా అనిపిస్తూ ఉంది. సార్ ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక నోటు విడుదల చేసింది. మొత్తం శ్రీకాకుళం ప్రాంతం అంతా కూడా పూర్తిగా కోలుకుంది. 2 రోజుల్లో పూర్తి స్థాయిలోకి వచ్చేస్తుంది. అన్ని గ్రామాలకు కూడా కరెంట్ ఇచ్చేయడం జరిగింది. కేవలం 259 గ్రామాలకు మాత్రమే కరెంట్ ఇవ్వాలి. 365 నీటి పథకాలు దెబ్బతింటే కేవలం 2 నీటి పథకాలు మాత్రమే పునరుద్ధరించాలి. మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం చాలా ప్రాంతాల్లో వండుకోవడానికి కానీ తినడానికి కానీ తినలేని పరిస్థితి. కానీ ఇవాళ కేవలం 136 కుటుంబాలు మాత్రమే మాకు ఆహారం కావాలని అడిగిందంట. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఈరోజు పొద్దున కూడా ఇంటరాక్ట్ అయ్యాం. ఇంకా దారుణం, మీరు గ్రామాలు మర్చిపోండి. ఒకే గ్రామంలో ఈ వీధికి వస్తుంది, ఈ వీధికి చేయట్లేదు. దీంట్లో కూడా వివక్ష. చెప్పేది ఇది ఆటలాడే సమయం కాదు, లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బంది పెట్టే సమయం కాదు. ఇది నేనేమంటానంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారికి. నిజంగా వాస్తవమైన ఫిగర్స్ చెప్తే మేము అందరూ అర్థం చేసుకోగలం. మేము కూర్చోబెట్టి మేము జగన్ గారిలో కూర్చోబెట్టి రోడ్ల మీద కాల్ చేస్తాం, ఊరి తీస్తాం, అలా మాట్లాడే వాళ్ళం కాదు కదా. మేము ఏంటంటే నిజంగా వ్యక్తులు సరిపోవట్లేదు, లేదంటే మాకు యంత్రాంగం సరిపోవట్లేదు, లేదంటే మేము కొద్దిమంది మేము అర్థం చేసుకుంటాం. మేము ఇది కొంచెం తప్పుదోవ పట్టిస్తున్నారా ఆ వాస్తవాలు చెప్పకుండా? అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకుంటున్నారా అనేది మాకు ఎందుకంటే మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు గ్రౌండ్ రిపోర్ట్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం కాలిపోతున్నప్పుడు దుప్పటి కప్పేసి ఏం లేదనుకుంటే ఎట్లా మొత్తం కలిపిన తర్వాత తెలుస్తుంది. ముఖ్యమంత్రి కొంచెం మేబీ లేట్గా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళకి నా సంబంధం లేకపోయినా వాళ్ళు నా మీద కోపం చూపిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ మిగతా వాళ్ళు నడిచి వెళ్తే అప్పుడు తెలుస్తుంది. నేనేమంటానంటే ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే మాట్లాడితే నేను అధికారులు నాతో పాటు రమ్మని చెప్పండి. ముఖ్యమంత్రి గారు కాదు, వాళ్ళ మంత్రులు కాళ వెంకట్రావు గారిని అచ్చెన్నాయుడు నాతో పాటు రమ్మని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారు కదా చూద్దాం. అప్పుడు నిజంగా స్పందన నిజంగా వాళ్ళు రైట్ అనుకుని నేను కరెక్ట్ చేసుకుంటాం. రైట్ వాళ్ళు కరెక్ట్ చేసుకోమని చెప్పండి. ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఉన్నాయి, అంత కోపాలు ఉన్నాయి. సీఎం గారు చెప్తున్నారు ఇమీడియట్ రిలీఫ్ యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు అని సీఎం గారు 10 సార్లు చెప్తున్నారు. ఈ విషయంలో మీ వ్యూ ఏంటి? ఏంటంటే ఇందాక చెప్పాను, మనకి సమస్య ఒక నష్టం జరిగినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్టివ్ షుడ్ బి వాట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్. అది జరగలేదు. డ్యామేజ్ చెప్పకుండా ఫస్ట్ చెప్పుండాల్సింది. అంత బాగుంది, చాలా ప్రాబ్లం నాకే లాజికల్గా నేను చూసాను. అంటే నేను పర్సనల్ ఆ రోజు మేము ప్రిపేర్ అవుతా ఉంటే తుఫాన్ తాకిందంటే లేదు గవర్నర్ గారు కూడా మెచ్చేసుకున్నారంటే బాగుందంట. అంటే మాకు ఏం వస్తుంది సంకేతం అంటే చిన్నపాటి తీరం తాకింది, 1-2 చెట్లు, 2-3 తీర ప్రాంతంలో 2-3 గ్రామాలు దెబ్బతున్నాయి. ఇది మాకు అనిపించింది. ఎంత ఉపద్రవం కొట్టింది, ఇన్ని వేల ఎకరాల్లో పోయింది, ఉద్దానం అనేది తుడిచిపెట్టుకుపోయింది అనేది బయట తెలిస్తే కదా. సో అది కేంద్ర సెంట్రల్ రిప్రజెంటేటివ్గా గవర్నర్ గారు కూడా దాన్ని తప్పుదో ఆయన సరిగ్గా తీసుకోలేదనేది నాకు పర్సనల్గా నాకైతే నా పర్సనల్ ఒపీనియన్. ఐ థింక్ ఆయన కొంత తొందరపాటు పడ్డారా గవర్నర్ గారు అనిపించింది. ఆయన అట్లీస్ట్ ఆయన కానీ వాస్తవాలు తెలుసునుంటే మేబీ దట్ వీ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ దెమ్. నిలదీయడానికి బాగుంటుంది. అసలు మనం ఫ్యాక్ట్స్ చెప్పకుండా ఎలా నిలదీయగలం? అందుకని మేమేం చేస్తున్నాం అంటే దట్స్ వాట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అసలు ఉద్దానం ఎలాంటి ప్రాంతం, ఏ స్థాయి ప్రాంతం, ఎన్ని సమస్యలు, దాంతో ఇది వచ్చి ఆల్రెడీ మాకు సమస్యలు ఉన్న దానికి ఇంకా అధికంగా మళ్ళీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, జీవితాలు చిన్న అయిపోయింది. ఇవన్నీ చెప్పడానికి ఒక లెటర్స్, ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి మేము మా డిమాండ్స్ అన్ని మేము పెట్టి దాన్ని మన సెంట్రల్ రిప్రజెంటేటివ్ గవర్నర్ గారికి ఇస్తున్న తర్వాత మన ప్రధానమంత్రి గారు కూడా లెటర్ రాస్తున్నాం మా సైడ్ నుంచి. సార్ ఈ అది కూడా మా చెప్తా
ఆ సెంట్రల్ గవర్నమెంట్ మేము ఏం చేస్తామంటే ఒక స్పెషల్ టీమ్ని మీరు పంపించండి. ఒక విత్ ఇన్ 15 రోజుల లోపు ఎంత డ్యామేజ్ జరిగింది, ఒకప్పుడు ఎలా ఉండేది మొత్తం మీరు అసెస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ టీమ్ మీరు పంపించి తీరాలి. దిస్ ఇస్ ద డిమాండ్ విచ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. సార్ ఈ వెరీ నెక్స్ట్ డే ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ విశాఖపట్నం ఈవెన్ బిఫోర్ హుడ్ టైంలో వెరీ నెక్స్ట్ డే ఈవెన్ రిస్టోరేషన్ వర్క్స్ వర్ నాట్. అది రిపోర్ట్ కోసం వెయిట్ చేయలేదు, డ్యామేజ్ గురించి వెయిట్ చేయలేదు, ఇన్స్టెంట్ రెస్పాన్స్ అనమాట. బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్, ఇప్పుడు అది అవ్వట్లేదు. ఇన్స్టెంట్ గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎనీ రిపోర్ట్ డ్యామేజ్. అగ్రీ విత్ యూ. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే వీళ్ళు వ్యక్తిగత కోపతాపాలు ప్రజల మీద చూపిస్తా ఉన్నారు. లెట్ ఇట్ బి స్టేట్ గవర్నమెంట్, లెట్ ఇట్ బి సెంట్రల్ గవర్నమెంట్, వీ డిసగ్రీ ఆన్ దేర్ ద వే దే బిహేవ్ అండ్ వీ ఆర్ డిసగ్రీ ఆన్ అండ్ ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది కొద్దిగా బలంగా తీసుకెళ్ళాలి సార్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ డెఫినెట్లీ. సార్ సున్నాపల్లి అలాగే నువ్వులలో కరెంట్ లేదని చెప్పి మీరు సీఎం కి ట్వీట్ చేశారు. మరొక వైపు ఇప్పుడేమో వీళ్ళు జిల్లా మంత్రులు ర్యాలీలు చేయడం జరుగుతుంది. ఈ తరుణంలో ఈ తిట్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాపై చూపించిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పనిది మీరు ఇచ్చే లేఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం నమ్ముతున్నారా? ఇది మా బాధ్యత. మా శక్తి సమర్థత, మా సామర్థ్యాలు ఇవి. మా సాయి శక్తిలో మేము ఎంత చేయాలి అంటే అదే అన్నాను కదా, ప్రజాప్రతినిధులు చేయాలి. చట్టసభల్లో మేము మిమ్మల్ని ఎందుకు అడగన్నాం, ప్రభుత్వాన్ని ఎందుకు నిలబెట్టాం? ముఖ్యమంత్రి గారు అనుభవం కదా, మీరు సమస్యలు ఉన్నప్పుడు మీరు బాగా మీరు సంపూర్ణంగా హ్యాండిల్ చేయగలరని కదా. సో అందుకని ఏంటంటే దే హ్యావ్ ద ఫస్ట్, వాళ్ళకున్న యాక్సెస్ టు గో టు పార్లమెంట్, టు గో టు ఈచ్ మినిస్ట్రీ, దే హ్యావ్ ద యాక్సెస్. వాళ్ళు వెళ్ళాలి. సో మేము చేయగలిగేది ఏది? మేము బయట ఉన్నాం, మేము చేయగలిగేది మేము చేస్తాం. మేము తీసుకోవాల్సిన ఒత్తిడి మేము తీసుకొస్తాం. వెళ్ళి చూడాలి, వెళ్ళి చూసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనం ఒడ్డును కూర్చొని మాట్లాడటం వేరు, లోతుకెళ్ళి చూడటం వేరు. లోతుకెళ్ళి మనకి క్షేత్రస్థాయిలో వెళ్ళి చూసిన తర్వాత మనం మాట్లాడే విధానం వేరు ఉంటుంది. సార్ ఇప్పుడు కరెక్టే, అది బయట తెలియలేదు ఇంత డ్యామేజ్ అయిందని. ముఖ్యమంత్రి గారు అంతా బాగుంది అనుకున్నప్పుడు ఎవరు వస్తారు? పైగా ఫిల్మ్ ఇండస్ట్రీ పేరుకే ఫిల్మ్ ఇండస్ట్రీ. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉండవు, కోట్ల మంది తెలిసిన ప్రజలు అయ్యుండొచ్చు, వాళ్ళ వ్యక్తులు అయ్యుండొచ్చేమో, కానీ డబ్బు ఎవరి దగ్గర ఉందండి? అచ్చెన్నాయుడు గారి దగ్గర, పెద్దల దగ్గర ఉంటుంది. అలాంటి అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు తుఫానుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తుఫాను తీవ్రత భారత వాతావరణ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతి గంటకి చెప్పిందండి. ఐఎండీ డైరెక్టర్ జనరల్ సూచన ప్రకారం కేబినెట్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ మాట్లాడాడు. అది వేరే సీరియస్గా ఉంటుంది. మరి అటువంటిప్పుడు అంత సీరియస్నెస్ అంటే కేబినెట్ సెక్రటరీ మాట్లాడితే సీరియస్నెస్ ఉన్నట్టు కదా. మరి ఆ విషయం కేంద్రానికి తెలియదా? కనీసం ఎందుకు కనీసం కోస్ట్ గార్డ్ కానీ మిగతా శాఖల్ని ఎందుకు పంపించలేకపోయింది? కేవలం రాష్ట్రం మీద ఇది వివక్షత కాదా అనేది ఒక ప్రశ్న. ఇది ఖచ్చితంగా వివక్ష. ఆ వివక్ష ఉంది అనేది ముఖ్యమంత్రి గారు దాన్ని సన్మానం చేయించుకుంటే ఎట్లా అంటున్నా? ఆ వివక్ష చూసిన కేంద్రం మాకు తెలుసు. అది నేను పదే మొత్తుకునేది, అరిచి గోడలు పెట్టేది అదే. ముఖ్యమంత్రి గారి సమస్య నుండి ఒకవైపు ఆయన కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడు ముఖ్యమంత్రి గారి సమస్యను ఎప్పుడు కాంట్రాడిక్షన్స్ లో మాట్లాడతారు. నేనేమంటే ఇది సమస్య ఉంది, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిర్లక్ష్యం వహించింది, గట్టిగా మాట్లాడాలి కదా అంటాను. అంత బాగుంది, నేను చేసేసాను. అప్పుడు ఆ మాటలు ఎందుకు అంటాను? ఇప్పుడు విజయోత్సవాలు దేనికి? కేంద్ర ప్రభుత్వం ఏ సంకేతాలు పంపిస్తారు? ఇప్పుడు నాలాంటి మాట్లాడతాడు, మీరు అన్నట్టుగా మీ సీఎంఏ చెప్తున్నాడు విజయోత్సవాలు జరుపు, నువ్వేంటి మాట్లాడుతున్నట్టు. మళ్ళీ ఇది సమస్య. ముఖ్యమంత్రి గారికి ఏంటంటే వాస్తవాలు తెలియజేసి నేను తగ్గిపోతానా, నేను చిన్నవాడిని అయిపోతాను, అట్లా ఎందుకు అవుద్ది? ఇది మన సమస్య, తెలుగు ప్రజల సమస్య. ఇది మనం ఎట్లా వదిలేసుకుంటాం? ఇది వాస్తవాలు చెప్పడం ఆయనకి బాగా అలవాటు చేసుకోవాలి. ఆ వివక్షని మన ముందుకి ఖచ్చితంగా ఇది వివక్ష, 100% వివక్ష, అది నిలబడాలి. ఇప్పుడు హైవేని బ్లాక్ చేశారు, ఎందుకంటే వెహికల్స్ గట్రా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు, ప్రాణ నష్టం బతికింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు అనుకుందాం, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ని ముందు పంపించి ఈ జిల్లాలో హైవే బ్లాక్ చేయడం కానీ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ వారించకపోవడం వల్ల ఈ ప్రమాదం వచ్చిందని, ఇంత పెద్ద నష్టం వచ్చిందనేది నిజం. I'll take 2-3 questions and I'll answer.
అదే మేమనేది ఏంటంటే కదలకుండా చేశారు వాళ్ళని, కదిలి బయటికి వెళ్ళా చేసింటే బాగుండేది. ఈయన ముఖ్యమంత్రి మీరు కదలొద్దంటారు, నేను చెప్పేది మీరు కంటపెట్టి చంపేయకండి వాళ్ళని, అధికారులని రివ్యూ మీటింగ్లో చంపేయకండి, వాళ్ళని పంపించి పని చేయనివ్వండి. ఇక్కడ కాదు మీరు బయటికి వెళ్ళండి, మాట్లాడండి, అది చేయండి. మీరు నా ఎదురుగా కూర్చొని వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళు చెప్పాలి మీరు కదలాలి కదా అంటారు అధికారులు. ఇది సమస్య. సార్ ఒక నిమిషం సార్, లెట్ హిమ్ టేక్. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ప్రజలు నలిగిపోతున్నారనే విషయం గత సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తున్నాం. ఇప్పుడు ఇంత మీరు జేఎఫ్సీ కమిటీ ద్వారా 75,000 కోట్లు రావాలన్నారు. ఇప్పుడు ఉత్తరాల ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా తీవ్రతరం ఉద్యమం ఏమైనా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఏమైనా చేసే ఉద్దేశం ఏదైనా ఉందా? వాళ్ళకి స్పందన రావాలి ప్రభుత్వాలకి, పార్టీల కంటే. ఎప్పుడు వీళ్ళు అధికారంలో రారంటే స్పందన వచ్చింది. అలాంటి ఉద్యమాలు, అలాంటి పరిస్థితులు తీసుకొస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏమేమైతే చేయగలం, మేము వచ్చి రోడ్ల గురించి కత్తులు కటారులు తీసుకుని వెళ్ళాం కదా. వాట్ ఎవర్ ఇన్ అవర్ ఓన్ వే, ఇన్ అవర్ ఓన్ రెస్పెక్టివ్ మెథడ్స్ విల్ గో అహెడ్ అకార్డింగ్ టు ద డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్. థ్యాంక్ యూ సార్. ఎంత నష్టం జరిగిందని చెప్పి అనాలిసిస్ చేశారు సార్ టోటల్. అది టఫ్ జాబ్ సార్ అది. ఎందుకంటే అలా కాదు, కరెక్టే. చెయ్యాలంటే మేము మొత్తం మా పనులన్నీ మానేసి అధికారులు ఒక 40 మంది రిటైర్డ్ అధికారులు తీసుకొని చేయాలి లాస్ట్ టైం. ఇంకోటి అదే ఇది ఒక నిమిషం. రాష్ట్ర ప్రభుత్వానికి 39,000 పడిపోయినాయి, పోల్స్ పడిపోయినాయి, 18,000 పడిపోయినాయి, ఇంకొక 22,000, ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఇట్స్ అ బిట్ డిఫికల్ట్. మేము అందుకని ఏంటంటే వీఆర్ సేయింగ్ ఇన్ అ వెరీ మెజర్డ్ మేనర్. అలాంటి పరిస్థితి మేము చేయాలంటే వీఆర్ నాట్ ఇన్ ద గవర్నమెంట్. మాకు అన్ని శాఖలతో సంబంధం చెప్పే మాకు అధికారం మా దగ్గర లేదు. ఇంకొక పాయింట్ సార్, మినిస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరిని కేటాయించామని అన్నారు. ఒక్కొక్క మినిస్టర్ని ఒక్కొక్క మండలానికి కేటాయించామన్నారు సీఎం గారు. ఈ పరిశీలనలో ఎక్కడైనా ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ అయిన విషయాలు ఎక్కడైనా మీకు? సార్ మేము వెళ్ళిన గ్రామాలకు ఒక మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మండలా తీసుకుని రాలేదండి, ఎవరు రాలేదు. దట్స్ వాట్. ఏది ఎవరు ప్రాంతాలకి వారు వెళ్ళకపోవడానికి గల కారణం అంటే మీరు ఆ తీర ప్రాంతాలన్నీ పర్యటించారు, ఎఫెక్ట్ అయిందో అక్కడ మీరు చూసారు కదా. తిరుగుబాట్లు ఎలా ఉంటే ప్రజలు కోపం వస్తుంది. సార్ లాస్ట్ మినిట్ సార్, ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపడంలో ప్రతిపక్షంది ప్రధానమైన పాత్ర. అది ప్రతిపక్షం కరెక్ట్ గా పోషించింది భావిస్తున్నారు ఆ తిత్లీ తుఫాన్ విషయంలో. పాపం బిజీగా నడకలో ఉన్నారు కదా, నేనేం మాట్లాడతాను.